అడుగుతున్నా. ఈ 2004 నుంచి ఈ 20 సంవత్సరాలు ఈ చిత్తూరు నీకెందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నా. ఈ రోజు నీ 2004లో నుంచి నా ఆస్తులు ఇంత, నాదింత, మా నాన్న తోపు, నేను రిలయన్స్ కంపెనీ ఓనర్ అని చెప్పుకుంటున్నావు. కానీ ఈ చిత్తూరు నువ్వు ఎక్కడికి పోయావు నాయన ఈ 20 సంవత్సరాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచించబట్టున్నా. ఈ రోజు అంటున్నాడు నాది గుడిపాల మండలం, నేను పుట్టింది చిత్తూరులోనే, నువ్వు పుట్టింది చిత్తూరులోనే, నువ్వు పెరిగింది బెంగళూరులోనే, నువ్వు 100 కోట్లకు అధిపతి. కానీ నీ కోట్లు నీ ఇంట్లో ఉండింది, కానీ నీ కోట్లలో నుంచి చిన్న సహాయం, 1 రూపాయి చిత్తూరు ప్రజలు కష్టకాలంలో ఉండాలని ఏ రోజైనా నీకు గుర్తొచ్చిందా అని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరందరూ ఆలోచించాలి. నేను 2019 నుంచి ఎలక్షన్స్ కోసం ఏ ఒక్కటి కూడా నేను చేయలేదు. నా సంపాదనలో నాకు ఎంతవరకు పోతే వెసులుబాటు ఉంటుందో దాంట్లో నేను నా ప్రజలకు వరదలు వస్తే అండగా ఉన్నా, కోవిడ్ వస్తే అండగా ఉన్నా, ప్రతి కష్టంలో మీతో ఉన్నా, ఎక్కడ ఏ అవసరం అంటే కూడా మీ వెంటే నడిచా. ఈ ఆఫీసర్కి ఫోన్ చేయాలంటే మీ వెంటే ఉన్నా. నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని నేను ఏ రోజు కూడా ఊహించిన. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సైనికుడిని, ఆయన విశ్వాస పాత్రుడిని, ఆయన వెంట నడవాలనుకునే కానీ పదవులు కావాలా కావాలా అని నేను ఏ రోజు కూడా కోరుకోలే. ఎందుకంటే దాన్ని సరిదిద్దుకోవాలంటే మళ్ళీ అవకాశం మళ్ళీ 5 సంవత్సరాలు కూడా రాదు. నేను 2019 సంవత్సరం ఒకటి వదిలితే 2020 నుంచి ఇప్పటిదాకా కూడా మార్కెట్లు కట్టా. ఈ రోజు 2024 నుంచి 2025 సంవత్సరానికి కూడా 1,09,00,000 రూపాయలు మార్కెట్ రుసుము ఈ సంవత్సరానికి కూడా చెల్లించా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను కూడా చెల్లించిన చెప్పచ్చు. ఎందుకంటే 2004 నుంచి ఐటీ రిటర్న్స్ వాళ్ళు, కానీ నేను ఐటీ రిటర్న్స్ నాదంతా, నేను బ్యాలెన్స్ అంతా నాకు అవసరంలా. నేను మీకు సహాయంగా చేశానా లేదా అనేదే ముఖ్యం. 2024 నుంచి 25 కూడా మార్కెట్లో కట్టి రంజాన్ తోఫాలు ఇచ్చా, అన్ని ఇచ్చా, మీకు అందుబాటులోనే ఉన్నా. కానీ ఈరోజు నాదంతా నీదింత, ఇంత పొడవు అంత పొడవు అని చెప్పుకునే నాయకులకు ఈ 4 నెలల ముందు కాలం నుంచి ఈ 20 సంవత్సరాల ముందు ఎక్కడికి పోయినావు, ఎందుకు చిత్తూరు ప్రజల్ని గుర్తుకు రాలేదు అని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకపోతే మన గత 4-5 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే గురించి నేను చెప్పని అవసరమే లేదు. ఎక్కడ ఖాళీ ప్లేసులు కనబడితే చాలు ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు. ఆయన పేరే కాలకేయుడు. ప్రజలని నాశనం చేసినాడు. మనం పాపం ఏదో 3 సార్లు ఓడిపోయినాడే అని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే ఈ రోజు నువ్వు చిత్తూరు ప్రజల స్థలాలు, పొలాలు 300 నుంచి 400 ఎకరాలు కబ్జాలు చేసి సాక్షాత్తు వాళ్ళ జంగాలపల్లి వంశానికి సంబంధించినటువంటి ఏఎస్ మనోహర్ గారి స్థలం కూడా కబ్జా చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇది వాస్తవమా కాదా అని చెప్పమని చెప్పొచ్చు. ఎందుకంటే దొంగ ఎప్పుడు దొంగే, దొరైపోడు. అటువంటి ఒక స్థలాలే కాదు, ఈ పివి రెడ్డికి ఆపోజిట్ లో పాపం కానలైన ఒక ఆయన పార్కింగ్ పెట్టున్నాడు, కారు పార్కింగ్ నిర్దాక్షిణ్యంగా వచ్చి కబ్జా చేసినారు పట్ట పగలు. ఒక్క చిత్తూరు సరౌండింగ్ లో ఎక్కడ కనబడితే అక్కడ ఇంటికి అప్రూవల్ కావాలంటే దంగా కట్టాల్సిందే. ఏ అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. పేదవాడు రక్తం నల్లిని పీల్చినట్టు పీల్చిన దొంగ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, నువ్వా చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసిందని? నీలాంటి దొంగ 5 సంవత్సరాలు గాయత్రీ దేవిని రాజకీయం అనేది లేకుండా చేస్తావు నువ్వు. ఈ పార్టీ పుట్టిన రోజు నుంచి ఆమె జెండా మోసింది, ఆమె కష్టార్జితం ఈ పార్టీకి పెట్టింది. అలాంటి ఒక ఎస్టీ మహిళ రక్తాన్ని పీల్చుకొని 5 సంవత్సరాలు కనుమరుగు చేస్తాం. అటువంటి రాజకీయ నాయకులు ఎంతో మంది నాశనం చేశాడు. ఈ రోజు 2019లో నుంచి ఒక తెలుగుదేశం చేసిన వ్యక్తికి కోఆప్షన్ మెంబర్ ఇచ్చి నువ్వు పెత్తందారు 25 వాటి ఇన్ఛార్జ్ ఇచ్చి ఈ రోజు నీ వెంట తీసుకెళ్ళావు.
ఇది నీ రాజకీయ చరిత్ర. నీకు కావలసిన వాళ్ళకు నీతో ఎవరైతే వస్తారో వాళ్లకు పదవులు ఇచ్చి నీ వెంట పట్టుకెళ్ళావు. నువ్వు వెన్నుపోటు పడిచిన దొంగవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు భిక్షం పెట్టి ఎమ్మెల్యే చేసింది. అటువంటి పార్టీని, కల్లి లాంటి పార్టీని ఈరోజు మోసం చేసి దొంగల ముఖాలతో చేతులు కలిపి ఈ చిత్తూరు నాశనానికి నువ్వు ప్రధాన కారకుడని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సోదరులారా, తల్లులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి దొంగలని నేను నమ్మద్దండి. ఎందుకంటే ఈ దొంగలకు మళ్ళీ మీరు ఎక్కడైనా అభివృద్ధి పడి ఆశపడి ఓట్లు వేసినా ఇదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. మన పెట్టుబడులు రాకుండా, పారిశ్రామికం అనేది లేకుండా, ఏ ఒక్క ఫ్యాక్టరీలు రాకుండా మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ ఊరు. చిత్తూరు జిల్లా అనేది మద్రాస్ స్టేట్ ఉండేటప్పుడు కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్. కానీ ఈ 13 జిల్లాల్లోకి అత్యంత తక్కువగా దిగజారిపోయిన జిల్లా ఈ చిత్తూరు జిల్లా. కారణం ఈ 40 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎవరైతే పాలించినారో, ఇప్పుడు మన 5 సంవత్సరాలు, దానికి ముందు ఒక 20 సంవత్సరాలు, వీళ్ళిద్దరి వల్లనే ఏఎఫ్ మనోహర్ గారు పాపం మంచోడే, ఆయనకు పవర్ లేదు, అప్పుడు ఆయన ఏం చేయలేడు. కాబట్టి సత్యప్రభా మేడం మాత్రం ఆమె శక్తి మేర ఎంత చేయాలో ఆమె మాత్రం అభివృద్ధి చేసింది. వాస్తవం, ఆమె ఆడతల్లైనా స్వర్గంలో ఉంది. ఆమె ఎంత మేరకు అభివృద్ధి చేయాలన్నో సంతపేట రోడ్డు వైండేషన్ చేసింది, చాలా అభివృద్ధి పనులు చేసింది. ఆమె ఎక్కడ కూడా రూపాయి ఎవరి దగ్గర చేయి దాచలా. వాళ్ళు అపర కుబేరులు పుట్టుకుతోనే. కానీ ఈ రాష్ట్రమే తిరిగి చూసే మారిగా పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్కు పోతే కూడా, అంటే మనస్సాక్షి ఉండే, మనస్తత్వం ఉండేవాడు ఎవడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా డబ్బులు చరిత్ర ఎక్కడ. సీఎం రిలీఫ్ ఫండ్కు పోతే కూడా 15% కమిషన్. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు తీసుకుంటారు తెలుసా? బియ్యం కార్డు ఉండి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా 15% కమిషన్ తీసుకున్నటువంటి దొంగ మన గత 5 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే. రమ్మను నామందరం ఓపెన్ పెట్టుకో. ఎంతమంది ల్యాండ్లు నువ్వు కబ్జా చేసినావు, ఎంతమంది పేదోళ్ళ రక్తం పీల్చినావు. ఈ పాపం నిన్ను వదలదు. నువ్వు ఎక్కడికైనా పో, నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు ఎక్కడ కానీ. ఎందుకంటే నువ్వు చిత్తూరు ప్రజలకు చేసిన మోసం అటువంటిది. అట్లాంటి మోసగాడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్తావా? నువ్వు కార్పొరేటర్ కూడా స్థాయి ఇది. నువ్వు కార్పొరేటర్ స్థాయి కాదు ఇది. అటువంటి పార్టీ ఈరోజు ఎమ్మెల్యే చేస్తుంది నిన్ను. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్యాయం చేశారు, ఇంకోటి చేశారంటావా? నీ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారి హోండాతనం ఎంత. నువ్వెక్కడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతో నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు పార్టీని, అంటే అవసరం ఏరు దాటినాక ఏరు పనులన్నారంటే అంటే మా సామెత పడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు అతను మంచి వ్యక్తిగా అయ్యుంటే జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించండి అనుంటే ఇక్కడ ఉన్నటువంటి ముందు వరుసలో ఉన్న మా నాయకులందరూ కూడా జెండాలు మోసి ప్రతి ఇల్లు తిరిగి మళ్ళీ మా ఎమ్మెల్యే మంచి పనులు చేశాడు, గెలిపించండి, మా ఎమ్మెల్యే చేసిన తప్పేమని ప్రతి ఇంటి ముందర అందరం పోయి నిలబడి ఉండేవాళ్ళం. కానీ నువ్వు దొంగవి, నీకు మళ్ళీ సీట్ ఇస్తే మేము ఇళ్ళ కాడికి పోతే మమ్మల్ని చొప్పులతో కొట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు చేసిన దొంగ పనులటువంటివి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలా, ప్రతి విషయాన్ని గ్రహించాలా. ఇందాక మొదటించుకొని నేను చెప్తా ఉన్నా, 2004లో నుంచి 2024 వరకు నేను బ్రహ్మాండమైన చార్టెడ్ అకౌంటర్ దగ్గర నా ట్రయల్ బ్యాలెన్స్ ఇంత, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత, నా రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇంత అన్న వ్యక్తి ఎందుకని చిత్తూరుకి కష్టంగా ఉన్నారు? ఈ శంకరయ్యకి ఒక వాటర్ ప్లాంట్ కావాలా, పేదలు చనిపోతే ఒక స్వర్గరథం కావాలా, ఒక ఫ్రీజర్ బాక్స్ కావాలా, మార్కెట్లో రోడ్ల మీద అమ్ముకునే వాళ్లకు మనం ఏమన్నా చెయ్యాలా? నేను బంకులు, రోడ్ల పనులు 2 సంవత్సరాలప్పుడు ఇస్తే నువ్వు ఇప్పుడు వచ్చి ఇచ్చినావు. నేను వాటర్ ట్యాంకులు, ఫ్రీ ట్యాంకులు పెడితే నువ్వు ఇప్పుడు వచ్చి ఇచ్చినావు. నువ్వు ఇచ్చేది రాజకీయం కోసం, నేను ఇచ్చేది నా ప్రజలు బాగుండాలి, నా పేదలు బాగుండాలి అనే ఉద్దేశం కోసం. నువ్వెక్కడ, నేనెక్కడ? నేను నా పేద ప్రజల కోసం పుట్టిన వ్యక్తిని.
నువ్వు ఈరోజు నేనేదో చిత్తూరు మీద కనికరంగా అభివృద్ధి చేసేస్తాను, ఇంకోటి చేస్తాను, అది చేసేస్తానంటే చిత్తూరు ప్రజలు అమాయకులు కాదు, గుర్తుపెట్టుకో. భస్మం చేసేస్తారు, దేనికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ బిడ్డలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు. కాబట్టి నువ్వు ఇట్లా దొంగ తిరుగుడు మాటలు పక్కన పెట్టి, నిన్ను 20 సంవత్సరాలు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే జెండాలు మోసారో వాళ్ళే నీకు గోరీ కడతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉంటా. మన అవసరంలో 20 సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళకి రోషం ఉండదా? మీరు నాకు తోడుగా ఉన్నారు, మీకు నేను అండగా ఉంటా. ఈ ఊరు అభివృద్ధి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని నాకు ఒక విజన్ ఉంది. ఇంకొక నాయకుడు చెప్తాడు, నాకు ఒక లెక్క, దానికి ఒక తిక్క, రెండు ఉంది అంటాడు. మాకు లెక్క తిక్కలలో ఏదైనా చేయాలి అంటే చేసి చూపించి దానికి ఏ విధంగా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ వాళ్ళు దొరకరు. ఈ 50 రోజులైతే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి కనపడరు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎప్పుడు మీకు అందుబాటులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మీకు తోడుగా, నీడగా, మీ వాడిగా, మీ అందరి వాడిగా, మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, వివిధ సంఘాల అనుబంధ విభాగ నాయకులు కానీ, కోఆప్షన్ మెంబర్లు కానీ, మహిళా నాయకురాళ్ళు కానీ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక రాజుకు కావాల్సింది ఇక ముందుకు పోవాలా. ఇవన్నీ జరగాలంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలా. మీరు ఎన్నుకున్నప్పుడే ఈ ఊరు అభివృద్ధి తీసుకొని పోవడానికి బాధ్యత. మీకు ఒక సేవకుడిగా నేను ఎప్పుడు మీకు తోడుగా నేను పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, ఇన్ని రోజులు మీరు భయంతో జీవించినారు. మీ మనస్సాక్షికి మీ బిడ్డలను కూడా భయంతో ఈ చిత్తూరులో జీవించేదానికి వదలొద్దండి. వాళ్ళు ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయే విధంగా పెట్టండి. భయభ్రాంతులకు వాళ్ళని పెట్టద్దండి. ఈ 40 సంవత్సరాలు కూడా చిత్తూరులో నివసించిన ప్రతి కుటుంబం కూడా భయంతో బ్రతికిందే కానీ ధైర్యంగా ఒక్కరు కూడా ప్రశాంతంగా పెట్టలేదు. ఎందుకంటే పెట్టుబడి ఉంటే బెంగళూరు, మద్రాసు, తిరుపతిలో పెడతారు, చిత్తూరులో పెట్టరు. ఇక్కడ బూచోళ్ళు ఉన్నారు, బూచోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారనే భయం. కాబట్టి ఆ భయాన్ని వదిలేండి. ఇంకా పక్కన నిర్భయంగా, ధైర్యంగా నా దగ్గర ఇంత ఉంది, మా ఊర్లో నేను పెడతా పెట్టుబడి అనే ధైర్యం మీకు రావాలా. ఆ ధైర్యంతో మీరు బ్రతకల్లా. కాబట్టి మీరందరూ ఎక్కడ కానీ చిన్న తప్పు నిర్ణయం తీసుకోవద్దండి. ఈ 40 సంవత్సరాలు నాశనం చేసి చిత్తు చేస్తారు ఈ చిత్తూరుని. ఇంకా అవకాశం ఇస్తే ఏం బిల్డింగ్లు కూడా మీరు అమ్మేస్తారు, మొత్తం ఏం పెట్టరు. కాబట్టి మీరందరూ పునరాలోచించుకోవాలా. మన ఊరిని మనం అభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ఊరు అభివృద్ధికి వస్తుందని ఆలోచించి మీ మనిషిగా జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీలోకి పంపిస్తే ఈ చిత్తూరుకి ఏం చెయ్యాలి, ఈ చిత్తూరుని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, ఏవి అనే విధంగా ఒక రూపకల్పన చేసి మీకు చూపించి మీ ముందు మళ్ళా వచ్చి ఓట్లు అడిగేదానికి వస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆలస్యమైన వల్ల మీరందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగింపు దిశగా తీసుకెళ్తూ ఇంతటి పెద్ద సభ ఏర్పాటు నిర్వహించడానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఇప్పుడు నేను స్లోగన్ చెప్తాను, మీరు చెప్పండి. నేను సైతం